అందరూ సిద్ధమేనా? స్నైవీ లీవ్ బ్లేడ్ వాడు, టెపిక్ ఫ్లేమ్ థ్రోవర్, పికాచు ఎలక్ట్రోబాల్. బలబలై బాగా చేశారు. యాష్ అతని పోకేమాన్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. అది మంచిదే కదా, వాళ్ళకి క్లే తనతో పోటీకి రమ్మని పిలవాలని ఎదురు చూస్తున్నారు అంతే. సైలెంట్, నువ్వు ఇక్కడే ఉన్నావా? చిల్లీ ఇటు యాష్ డ్రిఫ్ట్వెల్ సిటీ జిమ్ బ్యాటిల్ కోసం సాధన చేస్తుండగా అక్కడికి అనుకోకుండా సైలెంట్ సోదరుడు స్ట్రైటన్ సిటీ జిమ్ లీడర్ అయిన చిల్లీ రావడం జరిగింది. వావ్ చిల్లీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నీలాగే ఇప్పుడు ప్రయాణాలు చేస్తూ సాధన చేస్తున్నాను సైలెంట్. సాధన చేస్తూ వెళ్తున్నావా? కానీ చిల్లీ, నువ్వు కూడా స్ట్రైటన్ సిటీ జిమ్ లీడర్ లో ఒకటివి కదా? నాకు గుర్తొచ్చింది. అక్కడ చిల్లీ తన 5 టైప్ పోకేమాన్ అయిన పాన్సియర్ ని వాడాడు. క్రెస్ వాటర్ టైప్ అయిన తన పాన్ కోడ్ ని, ఇక మన సైలెంట్ గ్రాస్ టైప్ అయిన తన పాన్ సేజ్ ని వాడాడు. పైగా ఆ స్ట్రైటన్ జిమ్ లో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళలో ఏ జిమ్ లీడర్ నైనా ఎన్నుకోవచ్చు కదా. అయినా ముగ్గురులో ఇద్దరు లేకుండా స్ట్రైటన్ సిటీ జిమ్ ఎలా కొనసాగుతుందో. నన్ను నమ్మండి, క్రిస్ ఒంటరిగానే ఆ జిమ్ ని నడపగలడు. సైలెంట్ కమాన్, మనం యుద్ధం చేద్దాంరా. నువ్వు నాతో యుద్ధం చేస్తావా? అవును, ప్రయాణాలు చేసి ఎంతవరకు నేర్చుకున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే నువ్వు ఒక గొప్ప కార్నిసోర్ మాస్టర్ వి కావాలనుకున్న నీ లక్ష్యాన్ని మర్చిపోయావో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మర్చిపోలేను. అయితే రా, యుద్ధం చేద్దాం. సరే, అయితే పోటీకి సిద్ధంగా ఉన్నా. రిఫరీగా నేనుంటాను, సరేనా? ఇద్దరు తలా ఒక పోకేమాన్ ని వాడుకోవచ్చు. ఇంకా ప్రారంభించండి. మన తీవ్రమైన యుద్ధాన్ని మన స్టైల్లో ప్రారంభిద్దాం. కాబట్టి పాన్సియర్, నువ్వు బయటికి రా. ఇది చూసినందుకు సంతోషంగా ఉంది పాన్సియర్. పాన్సియర్, నువ్వు బయటికి రా. భలే, పాన్సియర్ పాన్సేజ్ లాంటి మంచి మిత్రుల మధ్య పోటీ అన్నమాట. మీ ఇద్దరికి నా తరపున గుడ్ లక్. నువ్వు ఒక రెఫరీ యాష్ చీర్ లీడర్ లా ప్రవర్తించు. నువ్వేం మారలేదు. ఇంకా నా 5 టైప్ పాన్సర్ తో యుద్ధం చేయడానికి నీ గ్రాస్ టైప్ పాన్సర్స్ నే వాడుతున్నావు. అదే మాత్రం అనుకూలం కదా, నీకు తెలుసు కదా. ఇప్పుడు కూడా నువ్వు ఎప్పుడులాగే చేస్తున్నావు. ఇది మన బ్యాటిల్ స్టైల్. మన స్ట్రైటన్ జిమ్ లో ఎప్పుడు ఇలాగే యుద్ధం చేసేవాళ్ళం కదా. అది నిజమే, కానీ పోకేమాన్ కాన్సీవర్ కావాలని నువ్వు చాలా కష్టపడి సాధన చేస్తున్నావు కదా. మరి అలాంటప్పుడు మనం ఇంకా పాత పద్ధతిని అనుసరించడం నాకు సరిగ్గా అనిపించడం లేదు. ఇలాంటి కబుర్లని చెప్పుకోవడానికి మనకు చాలా సమయం ఉంది. ముందు యుద్ధం పూర్తి చేసి తర్వాత చెప్పుకుందాం. పాన్సియర్ ఫ్లేమ్ థ్రోవర్ వాడు. చురుగ్గా తప్పించుకో పాన్సియర్. ఈసారి ఫైర్ బాల్. మళ్ళీ తప్పించుకో. సైలెంట్, యుద్ధం అంటే కేవలం తప్పించుకోవడం కాదు, గుర్తుంచుకో. తెలీదా, తప్పించుకోవడం కూడా యుద్ధంలో ఒక భాగమే. అలాగా, ఫ్లేమ్ థ్రోవర్ వాడు. పాన్సియర్ తప్పుకో. ఫ్లేమ్ చార్జ్ వాడు. పాన్సియర్, ఇప్పుడు రాక్ తుమ్ని వాడు. దీనికి తిరిగి సమాధానం చెప్పాల్సిందే. ఫైర్ బ్లాస్ట్ ని వాడు. పాన్సియర్ స్పీక్. అరే, పాన్సియర్ ఎక్కడుంది? Pansy, no! Pansy, solo team! హే పాన్సియర్, నీకేం కాలేదుగా? నువ్వు ఇప్పుడు చెప్పాల్సింది అది కాదు యాష్. అవును కదా, పాన్సియర్ యుద్ధం చేయలేకపోతుంది కాబట్టి గెలుపు సైలెందే. బాగా చేసావు. నీకిక విశ్రాంతి అవసరం పాన్సియర్. వచ్చాయి. పాన్సియర్, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఓడిపోయినందుకు బాధపడుతున్నావా? నువ్వు అలా ఓడిపోవడానికి కారణం ఫ్లేమ్ బ్లాస్ట్ సరిగ్గా పనిచేయకపోవటమే. ఇప్పుడేమంటావు? హే, గొడవ పడ్డం ఆపండి ప్లీజ్. అవును, చూసే వాళ్ళకి కూడా అదేం బాలేదు. అంటే నీ ఉద్దేశం? చిల్లి, అది మొమ్మాటికి నీ తప్పే. నువ్వు ఓడిపోయినందుకు పాన్సియర్ ని నిందించడం ఏమాత్రం న్యాయం కాదు. నీకేం తెలీదు. కేవలం పాన్సియర్ వల్లే మేము ఈ మ్యాచ్ ఓడిపోయాం. నీకెంత ధైర్యం? పాన్సియర్ ఆగు. చిల్లి, నువ్వు వెళ్ళి దాన్ని ఆపవా?
వెళ్ళను. పాన్సియర్ కి నా పోకెమాన్ లో ఉండాలని లేకపోతే వెళ్ళనివ్వండి. నువ్వు అలా మాట్లాడకూడదు. నన్ను ఇలా వదిలేయండి. అతన్ని అలాగే వదిలేస్తావా? నిజానికి చిల్లీ గురించి నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు అతనితో మాట్లాడడానికి ప్రయత్నించానంటే గొడవ బాగా పెరుగుతుంది. కాబట్టి క్రిస్ తో మాట్లాడి సంగతి ఏంటో తెలుసుకుంటాను. ఏంటి, ఇంటి నుంచి పారిపోయాడా? అవును, అతను ఇల్లు వదిలి వెళ్ళాక ఏమయ్యాడో కూడా తెలీదు. చాలా కంగారుగా ఉంది. ఇంకా బాగా సాధన చేయడం కోసం ప్రయాణాలు చేస్తున్నానని చెప్పాడు. సాధన చేస్తాడా? అతను ఎందుకు బాధపడుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? చిల్లి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు తెలుసు కదా, ఈ మధ్య నేను అన్ని పోటీలలోనూ ఓడిపోతూ వస్తూ ఉన్నాను. ఎందుకంటావు? చిల్లి, పోటీలో జిమ్ లీడర్ ఓడిపోవడం అనేది ఒక సర్వసాధారణమైన విషయం. గెలిపోవడంలో తప్పదుగా. నిజమే, కానీ ఒక జిమ్ లీడర్ అంటే దానికి తగ్గ శక్తిని ప్రదర్శించగలగాలి కదా. కానీ నేను మాత్రం సులభంగా ఓడిపోతున్నాను. అవును, నిజమే. చూసావా, నేను ఓడిపోతూ ఉంటానని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఆ మాట నువ్వన్నదే కదా. అయితే నేను ఎందుకు అంత సులభంగా ఓడిపోతున్నానో చెప్పు చూద్దాం. నిజం చెప్పు. నువ్వు యుద్ధం చేసే సమయంలో నిన్ను రక్షించుకోవడం గురించి నిర్లక్ష్యం చేస్తున్నావేమో అనిపిస్తుంది. నీ దృష్టిని అంతా దాడి చేయడం పైన పెడుతున్నావు. నన్ను నేను రక్షించుకోలేకపోతున్నానా? ఇప్పుడు అంత కోప్పడాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే నేను చేసేదంతా తప్పని చెప్తున్నావు కాబట్టి. అలా అని నేనేమనలేదు. ఇక చాలా ఆపు. ఈ క్షణం నుండి మన ఇద్దరు అన్నదమ్ములమే కాదు. గుడ్ బై. చిల్లి, అతనికి సాయం చేయాలనుకున్నా, కానీ అతని మనసును గాయపరిచినట్టున్నాను. ఇప్పుడు అర్థమైంది. కానీ అన్ని సర్దుకుంటాయిలే. అతని ఆలోచనలకు తగ్గట్టుగా ప్రవర్తించలేకపోవడం వల్ల, ఆలోచనలు అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల వెళ్ళిపోయి ఉంటాడు. నేర్చుకుంటే బాగుండు. సైలెంట్, ఈ పరిస్థితుల్లో నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావుగా? తప్పకుండా. మనం ఎప్పుడూ ఒకరి కోసం ఒకరు అండగా ఉంటూనే ఉంటాం కదా. అది అలాగే కొనసాగుతుంది. అది నిజమే. థ్యాంక్స్. మనం మళ్ళీ కలుద్దాం. కానీ చిల్లీకి కోపం చాలా ఎక్కువ వస్తుంది. క్రిస్టి సలహా అడిగాడే గాని అది చెప్పగానే కోపగించుకుని వెళ్ళిపోయాడు. చిల్లీకున్న కొన్ని లక్షణాల్లో అది ఒకటి. మాలో ఎన్నో తేడాలున్నాయి. కానీ అదే సమయంలో మాలో మూడో వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే తక్కిన ఇద్దరు కలిసి ఖచ్చితంగా ఆ సమస్యని పరిష్కరిస్తూనే ఉంటాం. సరే, ఇక చిల్లీ దగ్గరికి వెళ్దాం రండి. కానీ సైలెంట్, తను ఎక్కడున్నాడో మనకెలా తెలుస్తుంది? తను నా సోదరుడు కదా. చిల్లీకి విసుగు ఎప్పుడు ఎక్కువైనా సరే తనకిష్టమైన ఆహారాన్ని తినడానికి వెళ్ళిపోతుంటాడు. ఈ డోనట్ షాప్ చాలా బాగుంది కదా. సైలెంట్, హాయ్. క్రిస్ నీకు హాయ్ చెప్పమన్నాడు. పైగా నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావని చెప్పాడు. ఈ క్రిస్ అన్ని అతిగా చేస్తూ ఉంటాడు. అలాగే నీ గురించి చాలా కంగారు పడుతున్నానని కూడా చెప్పాడు చిల్లీ. ఏంటి, నిజంగానా? నేను అక్కడ ఉండే అన్ని పోటీల్లోనూ ఓడిపోతుంటాను కాబట్టి నేను లేనందుకే సంతోషిస్తూ ఉంటాడు. ఆ విషయం మీకు తెలుసా? నువ్వు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నావు. అది నువ్వు అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లాడివి. ఏంటి, ఏమన్నారు? నువ్వు తొందరపడకు. నేను ఇప్పుడు మా ఇద్దరి తరపున నీతో మాట్లాడడానికే వచ్చాను. ముఖ్యంగా మన ముగ్గురు అన్నదమ్ములం. ఎప్పుడు ఒకరి కోసం ఒకరు అండగా నిలబడ్డం అనేది నిజమే కదా. ఒకే కుటుంబంలోని మనం కేవలం అన్నదమ్ములుగానే కాకుండా గొప్ప స్నేహితులుగా కూడా ఉండేవాళ్ళం కదా. అది నిజమే కదా. లేదు, అది అబద్ధం కాదు. నా బుర్రలో బోల్డని ప్రశ్నలు మెదులుతున్నాయి. నాకు దేనికి సమాధానం దొరక్కపోయేసరికి నాకు కోపం వచ్చేస్తోంది. నీ అసలు సమస్య ఏంటో నాతో చెప్పగలవా? అవును, చీటికి మాటికి కోపం వస్తుందని చెప్పాను కదా. అది ముఖ్యంగా యుద్ధాలు చేసేటప్పుడే వస్తుంది. నేను దాడి చేసే తీరులో యుద్ధం చేస్తుంటాను కదా. అవును, అదే మాట క్రిస్ నాతో చెప్పినప్పుడు నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. దాంతో నాకు మళ్ళీ స్ట్రైటన్ సిటీ జిమ్ లోకి వెళ్లాలనిపించడం లేదు. ఒంటరిగా ప్రయాణం చేయాలనుకున్నాను. అప్పుడే నేను యుద్ధం చేసే తీరులో మార్పు వస్తుందని ఆశించాను. కానీ అది ఎలా సాధించాలో మాత్రం తెలీదు. సరిగ్గా అప్పుడే డ్రిఫ్ట్విల్ సిటీ పోకెమాన్ సెంటర్ లో ఉండగా నువ్వు కూడా అక్కడే ఉన్నావని తెలిసింది. ఒకవేళ నేను నీతో యుద్ధం చేస్తే నా ప్రశ్నల్లో కొన్నిటికైనా సమాధానం దొరుకుతుందేమో అని ఎదురు చూశాను. ఓ అలాగా. నువ్వు నీ ట్రైనింగ్ లో నేర్చుకున్నవన్నీ నాకు చూపించగలిగితే బాగుండు అనిపిస్తుంది. మనం ప్రారంభించడానికి అదొక మంచి విషయం. సైలెంట్. అలాగే నిన్ను, నీ ఫ్యాన్సియర్ ని కూడా నేను విలువ కడతాను. నిజానికి అదొక కానసూరు పనే కదా. దయచేసి అలా చేస్తే సంతోషిస్తాను. కానీ మీరు ఇలా ఏం చేయాలనుకున్నా ముందు పాన్సియర్ ని వెతికి పట్టుకోవాలి. అయితే అందరం విడివిడిగా వెళ్ళి పాన్సియర్ ని వెతుకుదాం. నాకు ఈ సమయంలో పాన్సియర్ ఎక్కడుంటుందో చాలా బాగా తెలుసు. పాన్సియర్ కూడా అచ్చం నీలాగే ఉంది. హే పాన్సియర్, మనం ఓడిపోవడానికి కారణం నువ్వేనని చెప్పి తప్పు చేశాను. నన్ను క్షమించు. చాలా ఆపుతావా? నా మీద కోపం ఇంకా తగ్గలేదా? ఈ సంగతి ఫ్యాన్సియర్స్ కి విడిచిపెడితే మంచిదేమో కదా.
అవి సరిగ్గా సైలెంట్ ఇంకా చిల్లేలాగే చేస్తున్నాయి కదా. అచ్చం మీ ఇద్దరిలాగే ఉన్నాయి కదా. పాన్సియర్ కోపం ఇంకా తగ్గినట్టు లేదే. పాన్సియర్, దయచేసి నన్ను క్షమించు. నేను చాలా కఠినంగా ప్రవర్తించాను. నీకు తెలుసా, నాకు ఒక మంచి కల వచ్చింది. నువ్వు నేను కలిసి ఒక జిమ్ తెరిచామట. అదే ఈ యునోవా ప్రాంతంలో మొట్టమొదటి ఫైర్ టైప్ జిమ్, తెలుసా? అలా చేయాలంటే ముందుగా మన ఇద్దరం అన్ని రకాల ఫైర్ టైప్ మూవ్స్ ని బాగా సాధన చేయాలి. మన ఇద్దరం కలిస్తే ఆ కళ నెరవేరుతుందనే నమ్మకం నాకుంది. ఏమంటావ్? నాకు తెలిసి వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటైపోయారన్నమాట. మనకు అదే కావాలి. అవును, వాళ్ళిద్దరిలో ఉన్న బలమైన అనుబంధమే వాళ్ళని గొప్ప జంటగా నిలబెడుతుంది. ఆ లైట్నింగ్ వెడ్జ్ అదిగో అక్కడ ఉంది. దాన్ని బయటికి లాగేస్తాను. చాలా గొప్పగా చేసావు. అంటే ఈ అతి త్వరలోనే లైట్నింగ్ గార్డియన్స్ అయిన థండరస్ కనబడతారు, చూడండి. అదే నాకు కూడా చూడాలనుంది. సరే, అయితే ఇక విలువలు కట్టడంతో ప్రారంభిద్దాం. పాన్సియర్ ఒక హై టెంపో కిమన్ కాబట్టి అది చాలా ఎక్కువగా తినగలదు. అలాగే నువ్వు కూడా బాగా ఎక్కువగా తినగలవు కాబట్టి మీ ఇద్దరికి బాగా సరిపోతుంది. పాన్సియర్ కి కోపం వచ్చినప్పుడు దాని కుచ్చు వెచ్చగా తయారవుతుంది. అలా జరిగినప్పుడు దానిలో ఆవేశం బాగా పెరుగుతుంది. అలాగే పాన్సియర్ కోపం ఆవేశంగా మారినప్పుడు చిల్లీ చేసే యుద్ధానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజం చెప్పాలంటే మీ ఇద్దరి యుద్ధ జంట ఒక గొప్ప వంటకంలా ఉంటుందని నా ఉద్దేశం. వావ్, మనం ఒక అద్భుతమైన జంటని నాకు తెలుసు. ఇక పాన్సియర్ మూవ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దానికి ఫైర్ పంచ్ తెలుసు, ఫ్లేమ్ థ్రోవర్, ఇంకా ఫైర్ బ్లాస్ట్, అలాగే ఫ్లేమ్ చార్జ్ కూడా తెలుసు. అంతే కదా చిల్లీ? అవును, చాలా గొప్ప విషయం కదా. అవును, కానీ అవన్నీ ఫైర్ టైప్ మూవ్స్, అంటే ఒక మామూలు వంటకం. అవునా? గొప్ప మూవ్స్ చేయడానికి తగినంత ఆవేశం ఎంతో ముఖ్యమనే చెప్పాలి. వాటిని సమతూకంగా ప్రయోగించడం కూడా అంతే ముఖ్యం. సమతూకంగానా? ఎప్పుడు ఫ్లేమ్ థ్రోవర్, ఫైర్ బ్లాస్ట్లే కాకుండా నీ పాన్సియర్ కి కొన్ని కొత్త రకాల మూవ్స్ కూడా నేర్పించాలి, సరేనా? ఏంటి కొత్త రకం మూసా? ఒక కానిసోర్ గా వెంట నువ్వే చెప్పు. చెప్తానుండు. ఒక ఫైర్ టైప్ ఎప్పుడు వాటర్ టైప్, గ్రాస్ టైప్ మూవ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిల్లో ముఖ్యంగా వాటర్ టైప్స్ వాటితో. కాబట్టి గ్రాస్ టైప్ మూవ్స్ అయినా సోలార్ బీమ్ అయితే చాలా మంచిది. ఏమైనా సందేహాలు ఉన్నాయా? కానీ పాన్సియర్ ఒక డిఫెన్సివ్ మూవ్ నేర్చుకుంటే మంచిదేమో కదా. నా ఉద్దేశం చెప్తాను వినండి. ఇక్కడ చిల్లీ, పాన్సియర్ల వ్యక్తిత్వాల గురించి మనకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి అది సరిపోదని కూడా నేను చెప్పడం లేదు. కానీ వాళ్ళ వంటకం అద్భుతంగా తయారవడానికి మరో పదార్థం ఉంది. అదేంటంటే వాళ్ళు ఒక అఫెన్సివ్ అటాక్ ని సాధన చేయడం. అఫెన్స్ అనేది తెలుసు కదా, గొప్ప డిఫెన్స్ పద్ధతి. సరిగ్గా చెప్పావు. ఒక కానిసోర్ అంటే ఇలాగే ఉండాలి. మమ్మల్ని ఏది ఉత్సాహపరుస్తుందో బాగా తెలుసుకున్నావు. నిజానికి నేను అది యాష్ ఇంకా ఐరిస్ లతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడే తెలుసుకున్నాను. ఏంటి మాతో వచ్చిన తర్వాత? మీతో కలిసి రావడానికి ముందు అన్ని సమపాలనలోనే ఉండాలని కోరుకునేవాడిని. నా పోకీమాన్లన్నీ ఎన్నో రకాల మూవ్స్ నేర్చుకునేలా సాధన చేయించి అప్పుడు ఏ రకమైన పోకీమాన్ అయినా అవి ఎదుర్కోవాలని అనుకునేవాడిని. ఇప్పుడు అంతకంటే గొప్ప విషయాన్ని అర్థం చేసుకోగలిగాను. ఒక పోకీమాన్ ట్రైనర్ యొక్క వ్యక్తిత్వం కానీ, పోకీమాన్లతో ఉండే పరస్పర అవగాహన శక్తి కానీ, ఇద్దరు కలిసి ఒకటిగా చక్కగా చేయగలిగే మూవ్స్ బట్టే వాళ్ళిద్దరిలో ఉండే సమర్థత బయటకు వస్తుందని నేను పూర్తిగా తెలుసుకున్నాను. అదే ముఖ్యంగా ప్రస్తుతం నా అభిప్రాయం. వావ్, అలాగా? అయితే పాన్సియర్, మన ఇద్దరం కలిసి సోలార్ బీమ్ ని సాధన చేస్తే ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు మీ శరీరాల్లోని సౌరశక్తిని ఎలా ఇముడ్చుకోవాలో ముందు నేర్చుకుందాం. దానికోసం ముందుగా మీ హృదయ ద్వారాలను తెరిచి ఉంచుకోవాలి. సరే పాన్సియర్, అలాగే మొదలు పెడదాం పద. పీకచు, మనం కూడా చేద్దాం రా. అక్షయ్ నువ్వు రా. మీకిప్పుడు ఆ గడ్డి మొక్కలు, చెట్ల స్వరాలు వినపడుతున్నాయా? లేదే, నాకేం వినిపించటం లేదు. నీ హృదయ ద్వారాలు తెరవగలిగితే వినపడుతుంది. హే, నాకది వినపడుతున్నట్టుంది. నాకు కూడా. నాకు కూడా క్రమంగా వినపడుతున్నట్టుంది. చాలా నిశ్శబ్దంగా, మృదువుగా ఉంది, కానీ వినపడుతోంది. నువ్వు బాగా చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు గ్రహించుకున్న సౌరశక్తిని అంతా ఒక చిన్న కేంద్ర బిందువులా మార్చే ప్రయత్నం చేయి. ప్రయత్నించు పాన్సియర్. ఒక్కసారిగా అంతా విడుదల చేయి. ఇప్పుడు దాన్ని ఉపయోగించు పాన్సియర్. అరే, అదేంటి?
దానికి నువ్వు మరికొంత సమయం ఇవ్వాలి. ఇక ఈసారి శక్తి సమర్థతల వైపుకు వెళ్దాం. సరే, ఇప్పుడు మరోసారి ప్రయత్నిద్దాం. సరే ప్యాన్సియర్ సోలార్ బీమ్ ని వాడు. ఫ్యాన్సియర్ నువ్వు కూడా వాడు. ముందు సౌరశక్తిని మీలో ఇమర్చుకోండి. ఆ తర్వాత ఏకాగ్రతతో దాన్ని ఒక కేంద్ర బిందువుగా మార్చండి. ఫ్యాన్సియర్ ఏకాగ్రతగా ప్రయత్నించు. ఇప్పుడు ఒక్కసారిగా దాన్ని విడుదల చేయండి. ఫ్యాన్సియర్ దాన్ని ఇప్పుడు విడుదల చేయి. వావ్, నువ్వు సాధించావు ఫ్యాన్సియర్. చిల్లి అదరగొట్టావు. థ్యాంక్స్, ఇదంతా నీ సాయం వల్లే సాధ్యమైంది. మీ ఇద్దరిని మెచ్చుకోవాలి. ప్యాన్సర్ నువ్వు సోలార్ బీమ్ బాగా వాడావు. సరే, ఇప్పుడు ప్యాన్సియర్ కొత్త మూవ్ నేర్చుకుంది కాబట్టి ఇక ఇతర మూవ్స్ గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాం. ముందుగా ఫ్లేమ్ చార్జ్ వల్ల నీ పోకీమాన్ దాడి చేసే వేగం పెరుగుతుంది. అలాగే ప్రత్యర్థి చేసే దాడి నుంచి కూడా అది తప్పించుకోవచ్చు. నాకు అర్థమైంది. నీ రక్షణ విధానం నీ బలహీనత అయ్యుండొచ్చు, కానీ ప్రత్యర్థి దాడులను తట్టుకుంటూ నీ ఆవేశాన్ని కోపాన్ని శక్తిగా మార్చుకోగలిగితే అది నీ బలం అవుతుంది. చాలా చక్కగా చెప్పావు సైలెంట్. నాకు ఇప్పుడు యుద్ధం చేయాలనుంది. నా జిమ్ బ్యాటింగ్ మొదలయ్యే లోపు నేను కొంత సాధన చేయాలనుకుంటున్నాను. కాబట్టి నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నేను అందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రారంభించండి. ఆశవాట్, నీకు యుద్ధం చేయాలనుందా? ఆషవాట్ ఒక వాటర్ టైప్ కాబట్టి ఫైర్ టైప్ అయిన ప్యాన్సియర్ తో పోటీకి సరిగ్గా సరిపోతుంది. పోటీ ఇంత బలంగా ఉంటే యుద్ధం అంత తీవ్రంగా ఉంటుంది. ఆశవాట్ ని వాడు. అలాగే, సిద్ధంగా ఉన్నావా? మొదటి మూవ్లోనే గెలుద్దాం. ఫైర్ బ్లాస్ట్. నువ్వు వాటర్ గన్ వాడు. ఇప్పుడు ఫైర్ పాంచ్. రేజర్ షెల్ తో తిప్పికొట్టు. అవి సమానంగా ఉన్నాయి. ప్యాన్సియర్ తన చురుకుదనాలతో తన ప్రతికూలతను కూడా సమర్థించుకోగలుగుతుంది. ఈసారి ఫ్లేమ్ చార్జ్ ని వాడు. టాకిల్ వాడు. ఫైర్ పంచ్ ని వాడు. అంత వేగమా? ఆశ్వాట్. సరే, వెంటనే ఆక్వజెట్ వాడు. ప్యాన్సియర్ తప్పించుకో. సరిగ్గా సైరన్ చెప్పినట్టే ప్యాన్సియర్ తన వేగాన్ని తప్పించుకోవడానికి వాడుతుంది. ఆఫెన్స్ గొప్ప డిఫెన్స్. ప్యాన్సియర్ ఫైర్ పంచ్ తో తిప్పికొట్టావు. మళ్ళీ సమంగా ఉన్నారు, కానీ ఆషవాట్ మూవ్స్ ప్యాన్సియర్ పైన ఇంకా తీవ్రంగా ఉండాలి కదా. చిల్లీ ప్యాన్సియర్ల పట్టుదల వల్ల ప్యాన్సియర్ మూవ్స్ లోని శక్తి ఎంతగానో పెరుగుతూ వస్తుంది. ఇక ఈ పోటీని పూర్తి చేసేద్దామా? నువ్వు రేజర్ షెల్ వాడు. చురుకల్తా నాపు. అంత శక్తివంతమైన మూవ్ని చిలి ఎందుకు ఆపుకుంటున్నాడు? బలంగా నిలబడు ప్యాన్సియర్. ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీలో పెరిగే కోపాన్నంతా అలాగే గొప్ప శక్తిగా మార్చుకో. ఇప్పుడు సోలార్ బీమ్ ని ప్రయోగించు. ఆశ్వాట్ తప్పించుకో. ఇప్పుడు వాడు. ఆషవాట్ యుద్ధం చేయలేకపోతుంది కాబట్టి గెలుపు ప్యాన్సియర్దే. అలాగే ఈ పోటీలో గెలుపు చిల్లీదే. ప్యాన్సియర్ మనం సాధించాం. చాలా బాగా చేసావు ఆషవాట్. నువ్వు నిజంగా చాలా గొప్ప సాయం చేశావు. థ్యాంక్ యూ సైలెంట్. అరే, ప్రతి అన్నయ్య ఏం చేస్తాడో నేను అదే చేశాను. ఇక నేను స్ట్రైటన్ సిటీ జిమ్ కి వెళ్లి క్రెస్ కి తోడుగా ఉంటాను. సరేనా? అదెంతో మంచి ఆలోచన. చిలీ, క్రెస్ ని నేను ఎంతగానో అడిగానని చెప్పు. అలాగే, నీ ప్రయాణం నీకు బాగా ఉపయోగపడుతుందని స్పష్టమవుతుంది. కాబట్టి దయచేసి ఇంకా బాగా నేర్చుకో. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండు చిలీ. బాయ్ బాయ్. యాష్, క్లే తిరిగొచ్చి నీతో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు నాకు సమాచారం పంపారు. ఏంటి, నిజంగానా? నీ జిమ్ బ్యాటిల్. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను.
ఆ విధంగా సైలెంట్ యొక్క కానసోర్ అనుభవం అతని తమ్ముడు చిల్లీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ విధంగానే క్లేతో జిమ్ బ్యాటిల్ చేసి ఎలాగైనా గెలవగలననే నమ్మకం యాష్ కి కూడా పెరగడంతో వారి ప్రయాణం కొనసాగింది.